సో మనం ఇప్పుడు ఆబ్స్టికల్స్ లో అలోపతిక్ మెడిసిన్స్ ని లాంగ్ టైమ్ లో యూజ్ చేయటం అనేది ఆబ్స్టికల్ గా చెప్పుకున్నాం మనం. అలోపతిక్ మెడిసిన్స్ ని యూజ్ చేస్తూ ఉన్నప్పుడు మనం హోమియోపతి ట్రీట్మెంట్ ఎలా చేయాలి అనే దానికి అప్పట్లో అలోపతిక్ మెడిసిన్స్ అని చెప్పబడే హెర్బల్ గాని, అప్పట్లో కెమికల్ మెడిసిన్స్ గాని హ్యానిమన్ టైంలో. అలాగనే ఇప్పటి రోజుల్లో మనం పారాసెటమాల్ దగ్గర నుంచి యాంటీబయాటిక్స్, బీపీ టాబ్లెట్స్ చాలా ఉన్నాయి. ఇలా ఒక మెడిసిన్స్ మీద ఉంటూ ఉంటారు. ఇలాంటి టైంలో మన దగ్గరికి కేసొస్తే, వాళ్ళు ఒక సంచికి మందులేసుకొని వస్తే, మనం ఏం చెయ్యాలి? ఎటువంటి ట్రీట్మెంటు ప్రోటోకాల్ అనేది మనం ఫాలో అవ్వాలి. వచ్చిన పేషెంటు, మీ మెడిసిన్స్ బయట పడేసిరండి. నేను హోమియోపతి మాత్రమే వాడాలి. నా దగ్గరికొస్తే నా మెడిసిన్స్ మాత్రమే వాడాలి అని అందామా? లేకపోతే మధ్యస్థంగా అవి వాడండి, ఇవి వాడండి అని అందామా? అసలు ఏ సింప్టమ్స్ తీసుకుంటాం ఆ పేషెంట్ నుంచి? ఈ విషయం మనకి తెలియాలి. అంటే if the patient on long-term allopathic drugs, if the patient is on long-term allopathic drugs and life-saving remedies also, how to proceed in homeopathy? ఇది టాపిక్. మనం హోమియోపతిలో ప్రతిరోజు మన క్లినిక్‌లో మనం ఫేస్ చేసే విషయం అన్నమాట. దీని గురించి మాట్లాడుకుందాం కాసేపు. అసలు కెంట్ కావచ్చు, లేటర్ హోమియోపతిస్ కావచ్చు, హానిమన్ గారు కావచ్చు, ఏం ప్రపోజ్ చేశారు అప్పట్లో? ఏం చేయాలని చెప్పారివి? సో, మనకి యూజువల్‌గా మన దగ్గరకొచ్చే పేషెంట్స్‌కి వాళ్ళకుండే జబ్బుల్లో బీపీ, షుగరు, కొంతమంది సైకియాట్రిక్ మెడిసిన్స్ వాడుతూ ఉంటారు. కొంతమంది థైరాయిడ్ మెడిసిన్ వాడుతూ ఉంటారు. ఇది లాంగ్ టైమ్ నుంచి వాడుతూ ఉంటారు. మామూలుగా అయితే ఏ వైరల్ ఫీవరో, జస్ట్ ఫీవర్ కోసమో ఓ 4 రోజులు పెయిన్ కిల్లర్స్ యేసుకున్నా, 4 రోజులు యాంటీబయాటిక్స్ యేసుకున్నా, వాటి గురించి పెద్దగా ఇబ్బంది లేదు మనకి. అవి వేసుకున్నది 2 రోజులు, 3 రోజులే కాబట్టి, ఆ మెడికేషన్ కూడా కొద్దిగా నల్లిఫై అయిపోతుంది. అది వైటల్ ఫోర్స్ మీద అంత ఎఫెక్ట్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. మాక్సిమం ఉండకపోవచ్చు. ఓ 4 రోజులే వాడారు కాబట్టి. బట్ మనకొచ్చే సమస్యంతా లాంగ్ టర్మ్ మెడికేషన్ మన మీద వాళ్ళు వాడుతూ ఉంటే, వాళ్ళ మీద ఎలాగుంటుంది? దాని తోటి మెడిసిన్స్ తోటి వస్తే మనం ఏం చేయాలి? సో, హానిమన్ గారి వ్యూ ఫస్ట్ చూద్దాం. హానిమన్ గారు ఏం చెప్పారు అనేది ఒకసారి ఏ లైన్స్ చెప్పారు అనేది ఒకసారి చూద్దాం. వెన్ ద పేషెంట్ కమ్స్ విత్ లాంగ్ కంటిన్యూడ్ యూజ్ ఆఫ్ medicinal substances produces artificial chronic diseases, often more serious than the original illness. ఈ ఆర్టిఫిషియల్ క్రానిక్ డిసీజెస్ అంటే ఏంటి? క్రానిక్ డిసీజెస్ విన్నాము. మరి ఆర్టిఫిషియల్ ఏంటంటే నథింగ్ బట్ ద రిజల్ట్ ఆఫ్ సైడ్ ఎఫెక్ట్స్. మనం యూజువల్ గా కామన్ లాంగ్వేజ్ లో అనే సైడ్ ఎఫెక్ట్స్. ఆ సైడ్ ఎఫెక్ట్ నుంచి ఇలాగొచ్చేసింది. ఆ సైడ్ ఎఫెక్ట్ నుంచి లివర్ లో ఈ సమస్య వచ్చేసింది. ఆ సైడ్ ఎఫెక్ట్ నుంచి కిడ్నీలో ఈ సమస్య వచ్చేసింది. ఒకటి పెథలాజికల్ ఎక్స్ప్రెషన్స్ తో కూడిన సైడ్ ఎఫెక్ట్ ఉండొచ్చు. అప్పుడప్పుడే ఫంక్షనల్ గా డిస్టర్బ్ అవుతూ ఉన్న ప్రాబ్లమ్స్. ఈ మందు వేసుకుంటే నాకు మోషన్ లో కాస్త మంట వస్తదండి. రక్తం వస్తదండి. మంట, మంట వరకు తీసుకోవచ్చు. యూరిన్ మంటకు వస్తదండి ఈ మెడిసిన్ వేసుకుంటే. దిస్ ఈజ్ ఫంక్షనల్ డిస్టర్బెన్స్. సూపర్ఫిషియల్ ఫంక్షనల్ డిస్టర్బెన్స్ ఆఫ్ ద గివెన్ డ్రగ్. ఏదైతే వాళ్ళు ప్రిస్క్రిప్షన్ చేసుంటారో అది. ఈయనేమంటున్నారు? అలాగ వాడటం మూలాన, లాంగ్ టైమ్ వాడటం మూలాన వచ్చే మెడిసిను శరీరంలో ఆర్టిఫిషియల్ క్రానిక్ డిసీజ్ అని ఒక లేయర్‌ని ఫార్మ్ జేస్తుంది అనేది చెప్పుకుంటూ వచ్చారు. ఇది ఏంటి? ఒరిజినల్‌గా అతనికుండే హెడేకో, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమో, లేతే కాళ్ళ తిమ్మిర్లో అనే జబ్బు కంటే, ఒరిజినల్ జబ్బు కంటే ఇది ఫార్మ్ చేసిన జబ్బే చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుంది. సో, మనము న్యాచురల్ క్రానిక్ డిసీజెస్‌ని
డీల్ చేయటానికి హ్యాన్మన్ గారు క్రానిక్ డిసీజెస్, క్రానిక్ మయాజమ్స్ అని కనిపెట్టింది. న్యాచురల్లీ ఫార్మింగ్, నాట్ ఆర్టిఫిషియల్. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. విపరీతంగా మెడిసిన్స్ వాడేసి వచ్చిన ఆ ఆర్టిఫిషియల్ క్రానిక్ డిసీజ్ అనే ఉందో, దానికి మయాజమ్స్ సూట్ అవ్వవు, దానికి మయాజమ్స్ యాప్ట్ కావు, దాని బ్యాక్గ్రౌండ్ లో మయాజమ్స్ ఉండవు. ఏ క్రానిక్ డిసీజెస్ ఉంటాయి? న్యాచురల్ గా వచ్చిన క్రానిక్ డిసీజెస్ కే మయాజమ్స్ అనేది సూట్ అవుతాయి, దాని బ్యాక్గ్రౌండ్ లో అవి ఉంటాయి. ఇలాగ ఆర్టిఫిషియల్ గా నువ్వు మెడిసిన్స్ వేసి దాని నుంచి వచ్చిన సైడ్ ఎఫెక్ట్స్ తోటి ఒక ఆర్టిఫిషియల్ క్రానిక్ డిసీజ్ ఒంట్లో ఫార్మ్ అయితే దానికి మయాజం కాన్సెప్ట్ అనేది అస్సలు యాప్ట్ అవ్వదు. అది బాగా మైండ్ లో పెట్టుకోవాలి మనం. ఆర్టిఫిషియల్ క్రానిక్ డిసీజ్ అంటున్నాడు కదా, ఇది ఏ మయాజం మీదకి కిందకు వస్తుంది? హ్యానిమన్ చెప్పలేదు ఆర్టిఫిషియల్ క్రానిక్ డిసీజెస్ కి మాయాజం ఉంటుందని చెప్పలేదు. కానీ దాన్ని లాజికల్ గా తర్వాత వచ్చిన హోమియోపత్స్ మాయాజం కి ఎలా ముడిపెట్టి చెప్పారు అనేది మనం తర్వాత రోజుల్లో మనం చెప్పుకుందాం. అప్పట్లో హ్యానిమన్ టైంలో మనం చదువుతున్న లెసర్ రైటింగ్స్ లో కూడా మనం చాలా రకాల కెమికల్స్ గురించి విన్నాం. ఏంటి అవి? మెర్క్యూరీ కాంపౌండ్స్ విపరీతంగా వాడటం, అయోడిన్ కాంపౌండ్స్ ను వాడటం, క్వినైన్ కాంపౌండ్స్ ను వాడటం. మండే వచ్చేలోపు చాలా మంది క్లాస్ కి రారు, ఎందుకంటే లెసర్ రైటింగ్స్ ఎందుకులే, లెసర్ రైటింగ్స్ ఎందుకు వినాలి, అవసరం అనేది. చూడండి, ఇక్కడ ఉపయోగపడుతుంది అది, ఆ నాలెడ్జ్. ఒకప్పుడు ఆయన ఏం వాడేవారు? ఆయన టైంలోను, ఆయనకు ముందు కూడా ఆయన ఒక 10 years ప్రాక్టీస్ ఏమైనా చేస్తుంటారు, మల్లోపతిక్ ప్రాక్టీస్. మెర్కురీ వాడారు, అయోడిన్ వాడారు, ఫినైన్ వాడారు మలేరియల్ ఫీవర్స్ లో, లెడ్ వాడారు, ఆర్సనిక్ వాడారు, ఓపియం వాడారు, కెనాబిస్ ఇండికా వాడారు. చాలా రకాల మెడిసిన్స్ వాడుకుంటూ వచ్చారు ఆయన. ఇవి ఏం చేస్తాయి? ప్రొడ్యూస్డ్ సూడో క్రానిక్ స్టేట్స్. ఇలాగా విపరీతంగా వాడిచ్చారు కదా. సిఫిలిస్ గురించి మనం చదువుతూ ఉన్నప్పుడు లెసర్ రైటింగ్స్ లో ఆ సిఫిలిస్ కి విపరీతంగా కెమికల్స్ వాడేయటం, ఓపియం లాంటి వాడేయటం, విపరీతంగా తాగించేయటం చేసేసారు. దానివల్ల అప్పటి రోజుల్లో సూడో క్రానిక్ స్టేట్స్ ఏర్పడ్డాయి. ఈ విషయం నేను ఎందుకు చెప్తున్నాను అని అంటే, అలోపతిక్ రెమెడీస్ అని అంటే ఇప్పుడు మనం యూజ్ చేసేవే కదా సార్. అంటే ఇప్పుడు పారాసెటమాల్, లేకపోతే యాంటీబయాటిక్స్, ఎమాక్సిసిలిన్ కావచ్చు, లేకపోతే ఇంకో బీపీ టాబ్లెట్ కావచ్చు, ఇంకోటి కావచ్చు. అప్పటి రోజుల్లో ఉండే అలోపతిక్ రెమెడీస్, కెమికల్స్ అనేవి గురించి నేను మాట్లాడుతున్నాను. అప్పుడు ఆయన ఏం చేశారు, ఇప్పుడు మనం ఏం చేయాలి అనే దాని గురించి. అంటే ఆయన కూడా ఫేస్ చేశారు అని చెప్పడానికి. అప్పట్లో మెర్కురీ, అయోడిన్, క్వినైన్, లెడ్, ఆర్సనిక్, ఓపియం, కెన్నాబిస్, ఇంకా నార్కోటిక్స్ ఏమన్నా ఉంటాయి, వీటన్నిటికీ ఈక్వలెంట్. అంటే ఆ మెడిసిన్స్ అప్పట్లో ఏం చేసేవి? కెమికల్స్ పేర్లు వేరైనా అవి చేసే యాక్షన్ ఏంటి అనేది మనకు తెలియాలి. అవి సప్రెస్ చేసేవి, అవి పెయిన్ రిలీఫ్ ఇచ్చే. ఓపియం తాగితే పెయిన్ కనిపించదు, నర్వస్ సిస్టమ్ అంతా నంబ్ అయిపోతుంది. అలాగనే మెర్కురీ రాస్తే స్కిన్ సిమ్టమ్స్ అన్ని సప్రెస్ అయిపోతాయి, లోపలికి వెళ్ళిపోతుంది డిసీజ్. మెడిసిన్స్ వేరు వేరు అయినా సరే అప్పటి రోజుల్లో జరిగింది సప్రెషనే. ఇప్పుడు మెడిసిన్స్ వేరైనా సరే ఇప్పటి రోజుల్లోనూ జరుగుతుంది సప్రెషనే, కాకపోతే కెమికల్ కాంపౌండ్స్ డిఫరెంట్. ఇప్పటి రోజుల్లో కూడా కాస్మెటిక్స్ లో మెర్క్యూరీ వాడతారు, ఆర్సనిక్ వాడతారు. ఇప్పటి రోజుల్లో కూడా మీరు ఆ అవి ఉన్నాయి కదా ఇంటర్నేషనల్ ప్రొడక్ట్స్, ప్రతి దాంట్లో అది మెరుస్తుంది అంటే, ఒక క్రీమ్ చేతిలోకి తీసుకోండి, ఒక గ్లిజనింగ్ ఎఫెక్ట్ మెరుస్తుంది అని అంటే నథింగ్ బట్ మెర్క్యూరీ, సిల్వర్. ఈ కెమికల్స్ ఉండటం మూలానే మీరు రాసే కోల్డ్ క్రీమ్లు కానీ మిగతా కాస్మెటిక్స్ కానీ అన్ని మెరుస్తూ ఉంటాయి. ఆ మెరుపుకి కారణం దాంట్లో వేసిన మెర్క్యూరీ అని అనేది అర్థం చేసుకోండి. అలాగనే ఆర్సనిక్, అలాగనే సిల్వర్, అవి కలుపుతారు, అవి స్కిన్ మీద రాయటం మనం చేస్తూ ఉంటాం. సో టుడేస్
ఈక్వలెంట్స్. అప్పటి మెడిసిన్స్ కి ఈక్వలెంట్స్ గా ఇప్పుడు ఏం చెప్పుకుంటాం మనం? బీపీ టాబ్లెట్స్, థైరాక్సిన్ మెడిసిన్స్, బెంజోడైపే డయాజెపైన్స్, యాంటీ డిప్రెసివ్ మెడిసిన్స్, అలానే స్టెరాయిడ్స్. అప్పటి రోజుల్లో ఆ మెడిసిన్స్ యూజ్ చేయటం మూలాన ఏదైతే యాక్ట్ జరిగిందో బాడీలో, అంటే సప్రెషన్, గోయింగ్ డీపర్ లేయర్స్, సేమ్ ఇప్పుడు మెడిసిన్స్ కూడా కెమికల్లీ కంపోజిషన్ డిఫరెంట్ అయినా సరే అదే యాక్షన్ జరుగుతా ఉంది. కాబట్టి మెడిసిన్స్ పక్కన పెట్టండి. ఏం వాడారు అనేది పక్కన పెట్టండి. హ్యానిమన్ వాడింది వేరు, ఇప్పుడు వాడుతున్నది వేరు. ఏం జరుగుతుంది అనేది మనం తీసుకోవాలి. అంతేగాని అప్పట్లో అయోడిన్ వాడినట్టు క్వినైన్ ఇప్పుడు వాడట్లేదు కదా సార్. ఇప్పుడు మనం బీపీ టాబ్లెట్స్, ఆమ్లోడిపిన్ వాడుతున్నాం కదా అని. అంటే ఏం చేస్తుంది అని అనేది ముఖ్యం. ఏ డ్రగ్ పేరు అనేది ముఖ్యం కాదు ఇక్కడ. ఏం చేస్తుంది అది? సప్రెస్ చేసింది, లేదు సార్ ఆల్టర్ చేసింది ఫంక్షన్ ని, లేదు సార్ ఎగ్జాజరేట్ చేసింది ఫంక్షన్ ని, ట్యూమర్ సైజుని పెంచింది, అయితే ట్యూమర్ ని రప్చర్ చేసింది. ఫంక్షన్ ఒకటే, మెడిసిన్స్ డిఫరెంట్ గా ఉంటాయి. వాటిని అబ్యూజ్ చేయటం మూలన ఏర్పడిన ఆర్టిఫిషియల్ క్రానిక్ మాయాజం వేరు, అది చేసిన సప్రెషన్స్ వేరు మళ్ళీ. ఓకే, సో ఈక్వలెంట్ టు ఇప్పుడు మెడిసిన్స్ కి మనం ఈక్వలెంట్ గా చెప్పుకుంటున్నాం. ఫంక్షన్ అనేది ముఖ్యం కాబట్టి. ఇప్పుడు వాడుతూ ఉన్న మెడిసిన్స్ కూడా దే మాస్క్ సిమ్టమ్స్, సప్రెస్ వైటల్ ఎక్స్ప్రెషన్స్ అండ్ కన్ఫ్యూజ్ ద పిక్చర్. ఇది ఆయన ఇచ్చిన మెడిసిన్స్ కి ఇప్పుడున్న మెడిసిన్స్ కి ఇంటర్ప్రిటేషన్. అప్పుడు ఇప్పుడు ఏం చేశాయి? సిమ్టమ్స్ మాస్క్ చేశాయి, సప్రెస్ చేశాయి, కన్ఫ్యూజ్ చేశాయి కేసుని. సో అప్పుడు ఈ మూడే జరిగాయి, ఇప్పుడు కూడా మూడే జరుగుతూ ఉన్నాయి. సరే, మరి పేషెంట్ ఇన్ని టాబ్లెట్లతో వచ్చారు, మనం వెంటనే మానేపించాలా? బీబీ టాబ్లెట్లు అవతల పడేయండి, నా గడప తొక్కటానికి వీల్లేదని ఒక కృష్ణ డైలాగ్ చెప్పేసి అవతల పడేయండి, ముందు లోపలికి రండి. అవన్నీ, నేను హోమియోపతి డాక్టర్ని, నాకు అవన్నీ పడవు అని చెప్పాలా? అంత బిల్డప్ ఇవ్వాలా మనం? దీనికి సీనియర్ ప్రాక్టీషనర్స్ కానీ, హ్యానిమన్ కావచ్చు, సీనియర్ ప్రాక్టీషనర్స్ అబ్సల్యూట్ గా అర్థం చేసుకున్న వాళ్ళు కావచ్చు, ఫస్ట్ వద్దు అని చెప్పారు. మీరు వెంటనే మాన్పించద్దు, అసలు మీరు వాడొద్దండి మాట చెప్పకండి వెంటనే. కాకపోతే వాళ్ళు వచ్చిన సిమ్టమ్ సైడ్ ఎఫెక్ట్ సిమ్టమ్ కి వచ్చారు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ పారాసెటమాల్ వేశారు, మొన్న ఒక 2-3 కేసులు చూసాను నేను. పారాసెటమాల్ ఒక్క టాబ్లెట్ వేసినందుకు ముఖం వాచిపోయింది, అంటే దాని కళ్ళకి నీరు వచ్చేసింది. అంటే అర్థం ఏంటి? ఇమ్మీడియట్ గా ఆ పారాసెటమాల్ వెళ్ళి కిడ్నీలో నెఫ్రాన్స్ దగ్గర ఫిల్టరేషన్ మెకానిజాన్ని డిస్టర్బ్ చేసేసింది. విత్ ఇన్ అవర్స్ లోనే ఆ రోజుకంతా భయపడిపోయారు, కాళ్ళంతా నీళ్లు వచ్చేసాయి. ఇటువంటి సందర్భాల్లో మీరు అలా ఆ పారాసెటమాల్ ని 2వ టాబ్లెట్ వేయొద్దని చెప్పాలి కానీ, లైఫ్ సేవింగ్ మెడిసిన్స్ దగ్గర మనం ఆ మాట చెప్పకూడదు, నో అనే చెప్పాలి. మీరు వాడటం ప్రస్తుతానికి ఆపకండి. వాళ్ళకి ఎరీదిమియా ఉంది. ఎర్రీదిమియా తెలుసు కదా, హార్ట్ అనేది సరిగా ఆ ఇంపల్సెస్ అనేవి రాదు. ఏదో మెడిసిన్ మీద ఉన్నారు, అది వేసుకుంటే గుండె దడ రాదు, లేకపోతే హార్ట్ చాలా ఇబ్బంది పెట్టేస్తుంది, రావటం తోటి ఎత్తి పారేయండి అని చెప్పకండి. కొన్ని లైఫ్ సేవింగ్ డ్రగ్స్ ని పేషెంట్ తోటే ఉండనివ్వాలి. మన మెడిసిన్ వర్క్ చేస్తుంది, కెపాసిటీ ఉంది అని అన్నప్పుడు మాత్రమే మీరు దాన్ని తీయగలిగిన పరిస్థితి వస్తుంది. వెయిట్ అండ్ వాచ్, రావటం తోటి తీసేయకండి అని చెప్పకండి. హ్యానిమన్ గారు వాజ్ అగెనెస్ట్ వైలెంట్ ఇంటర్ఫరెన్స్ విత్ ద వైటల్ ఫోర్స్. ఆయన దీని గురించి కూడా ఎఫారిజమ్స్ లో రాశారు. 262, 262, 260, 260 to 262 అక్కడ వరకు ఎఫారిజమ్స్ లో ఏదైతే మెడిసిన్స్
వైటల్ ఫోర్స్ ని అంటే అబ్స్టికల్స్ గా మనం చదువుకున్నాం కదా, డిస్టర్బ్ చేస్తుంటే వాటి గురించి రాసుకుంటూ వచ్చారు. సడన్ విత్డ్రాల్ ఆఫ్ హ్యాబిచువల్ సబ్స్టెన్సెస్ అగ్రవేట్స్ ద డిసీజ్. నువ్వు గుండెదడుకి నేను అలోపతిక్ మెడిసిన్స్ మానేస్తానండి, నేను గత 15 సంవత్సరాల నుంచి గుండెదడుకు మందులు వాడుతున్నాను, మీరు ఇప్పుడు మెడిసిన్ ఇస్తే నేను రేపు నుంచి వాడటం మానేస్తాను, ఇది పేషెంట్లు ఎప్పుడు చెప్పేది. యూజువల్ గా పేషెంట్లు ఆ మెడిసిన్స్ మానేయమంటారా, మరి దానికి మందులు ఇస్తున్నారుగా మీరు, మానేయమంటారా? రొమటాయిడ్ ఆర్థరైటిస్ 10 సంవత్సరాల నుంచి కాళ్ళు వంకరలు పోయి నొప్పులతోటి వస్తారు, ఏదో మెథోట్రిక్స్ తోటే ఏదో ఒకటి మెడిసిన్ వేస్తూ ఉంటారు వాళ్ళు. మన దగ్గరికి రావటంతో మెడిసిన్ మెథోట్రిక్సైడ్ తీసేసేయండి అని చెప్పామనుకోండి, మరుసటి రోజు కాదు ఆ రోజు రాత్రికి ఫోన్ చేస్తాడు, నొప్పులు విపరీతంగా అయిపోయినాయి డాక్టర్ గారు, మీరు మానేమన్నారుగా టాబ్లెట్. మీరు వెంటనే మానేమని చెప్పటానికి లేదు. లైఫ్ సేవింగ్ డ్రగ్స్ లో ఎప్పుడు ఆ డెసిషన్ తీసుకోకండి. సడన్ విత్డ్రాల్ ఆఫ్ హ్యాబిచువల్ సబ్స్టెన్సెస్ అగ్రవేట్స్ ద డిసీజ్. గుండెదడ కావచ్చు, రుమటాయిడ్ ఆర్థరైటిస్ కావచ్చు, అగ్రవేట్ అయిపోతాయి. మీరు తీయటం తోటే డిసీజ్ విపరీతంగా పెరిగిపోతుంది. ద వైటల్ ఫోర్స్ కెన్ బికమ్ అన్స్టేబుల్. వైటల్ ఫోర్స్ అనేది అన్స్టేబుల్ గా బిహేవ్ చేయటం మొదలు పెడుతుంది. ఎందుకంటే ఇది అనుకోని డిస్టర్బెన్స్. నువ్వు వచ్చావు, మాన్పించేసావు మెడిసిన్, అప్పటి వరకు సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నా వైటల్ ఫోర్స్ కూడా ఏదో స్థిమితంగా కంట్రోల్డ్ గా ఆ మెడిసిన్ ఆధీనంలో ఉంది. నువ్వు ఒక్కసారి చేయి తీసేసిన తర్వాత ఆ వైటల్ ఫోర్స్ అనేది విపరీతంగా యాక్ట్ చేయటం మొదలు పెడుతుంది. అన్స్టేబుల్, అన్కంట్రోల్డ్ యాక్షన్స్ ఉంటాయి. అంటే ఆ రోజు రాత్రికి వాడు నిద్రపోడు, నొప్పులో అనేది అరిచేస్తూ ఉంటాడు. సో ఏంటి ఇక్కడ సడన్ స్టాపింగ్ ఆఫ్ ద మెడిసిన్ ఇజ్ ఈక్వల్డ్ న్యూ ఆబ్స్టకిల్. కొత్త రకంగా జబ్బు బయటికి రావచ్చు, ఇంకాస్త స్పీడ్ తోటి రావచ్చు. గోడకు కొట్టిన బంతి ఎంత స్పీడ్ గా రివర్స్ లో వస్తుందో అంత స్పీడ్ గా అసలు ఉన్న సిమ్టమ్స్, ఇంతకు ముందు సఫర్ అయిన సిమ్టమ్స్ కంటే డబుల్ లో రావచ్చు ఇప్పుడు సిమ్టమ్స్. సడన్ గా స్టాప్ చేస్తే న్యూ ఆబ్స్టకిల్ ప్లస్ డేంజర్ అని అనేది వస్తుంది మనకి, మనం డేంజర్ లో పడతాం. లైఫ్ సేవింగ్ డ్రగ్స్, లాంగ్ టైం నుంచి వాడుతున్న డ్రగ్స్, ఫర్ ఎగ్జాంపుల్ బీపీ టాబ్లెట్ వాటికి తీసేయమని చెప్పండి, మరుసటి రోజుకి ఎప్పుడు 130/80, 140/85 అలాగుండే బీపీ టాబ్లెట్స్ తీసేసిన తర్వాత 200/110 వస్తుంది. అది బాగా గుర్తుపెట్టుకోండి. బీపీ టాబ్లెట్లు తీసేసిన తర్వాత 200/110 ఎప్పుడు వాళ్ళ లైఫ్ లో ఇనీషియల్ డేస్ లో కూడా ఎక్స్పీరియన్స్ అవ్వని బీపీ రికార్డింగ్ ఆ రోజు మెన్షన్ అవుతుంది, ఆ రేంజర్ అనేది. సో ఇప్పుడు పాత జబ్బు కాదు, కొత్త జబ్బు వచ్చింది, న్యూ ఆబ్స్టకిల్ ప్లస్ డేంజర్. అది కూడా ఏంటి, డేంజర్. బ్లాస్ట్ అయిపోతుంది, పెరాలసిస్ వచ్చేస్తుంది మనం చేసిన పని మూలాన. సో అప్పుడు ఏం చేయాలి మనం, రిమూవ్ ఆబ్స్టకిల్స్ గ్రాడ్యువల్లీ. ఎప్పటికి పడుతుంది? థైరాయిడ్ టాబ్లెట్స్ నేను 20 years నుంచి వేస్తున్నానండి, తీసి పారేయండి అని అంటే కుదరదు. థైరాయిడ్ టాబ్లెట్ ని 100 mcg వాడుతూ ఉంటే 75 mcgకి రావాలి, 75 mcg వాడుతూ ఉంటే 50 mcgకి రావాలి. సో రిమూవ్ ఆబ్స్టకిల్స్ గ్రాడ్యువల్లీ, నాట్ వైలెంట్లీ. ఈ విషయం బాగా గుర్తుపెట్టుకోండి. సో వైటల్ ఫోర్స్ మనము మెడిసిన్ ఇస్తే రెస్పాన్స్ కాగలిగిన రేంజ్ లో ఉందా లేదా అనేది కూడా అర్థం చేసుకోవాలి. ఎంత వైలెంట్ గా వైటల్ ఫోర్స్ రియాక్ట్ అవుతుంది అనేది మీకు అనిపిస్తే ఫస్ట్ స్టెబిలైజ్ ద వైటల్ ఫోర్స్. అంటే మీరు అతను బీపీ టాబ్లెట్ వేసుకోకపోతే ఒరిజినల్ గా ట్రూ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఏదైతే ఉంటుందో ఆ సిమ్టమ్స్ తీసుకొని నువ్వు ఫస్ట్ వైటల్ ఫోర్స్ ని మన ఆధీనంలోకి తెచ్చుకోవాలి, మెడిసిన్ రిమూవ్ చేయకుండా. అప్పుడు కానీ నువ్వు ఆ మెడిసిన్స్ ని ఇచ్చిన బీపీ టాబ్లెట్స్ ని
ఆ మెడిసిన్స్ ని, లేకపోతే ఇంకొక యాంటీ యాంగ్జైటీ మెడిసిన్స్, ఏదైనా కావచ్చు, థైరాయిడ్ మెడిసిన్స్ కావచ్చు, వాటిని గ్రాడ్యువల్ గా రెడ్యూస్ చేస్తూ పోవాలి. కానీ మన దురదృష్టం ఏంటంటే, మన దగ్గరికి అలోపతిక్ డాక్టర్ మీద కంటే ఎక్కువ ఎక్స్పెక్టేషన్ తోటి వస్తాడు అతను. హోమియోపతి తోపంట కదా, తురుమంట కదా, మీ దగ్గరికి వస్తే టక్కున తగ్గిపోతాయంట కదా. అంటే ఎవడో ఆ ఫీవర్కి చెప్పుంటాడు ఆ మాటలు వాడికి. ఫీవర్ టైంలో మనం ఏదో మెడిసిన్ ఇస్తే వెంటనే తగ్గిపోయింది. కానీ వీడి ఎక్స్పెక్టేషన్ ఏంది, వీడికి 25-30 ఇయర్స్ నుంచి వస్తున్న డిసీజ్ కి మనం అలాగనే ఇచ్చేస్తాము అన్న ఎక్స్పెక్టేషన్ తోటి వస్తారు. రెండు వేరు వేరు సిచ్యుయేషన్స్ అని ఆలోచించరు. రెండు వేరు వేరు జబ్బులు అని అనేది ఆలోచించరు. రెండు వేరు వేరు కండిషన్స్, అసలు వాళ్ళ ఏజ్ వేరు, వీళ్ళ ఏజ్ వేరు అని ఆలోచించరు. ఈ 30 ఇయర్స్ నుంచి ఉన్న రొమటైడ్ ఆర్థరైటిస్ వాడికి భలే తగ్గింది సార్, ఫీవర్ భలే తగ్గిపోయింది, నాకు కూడా అలా తగ్గించండి అని అంటారు. వాడి ఎక్స్పెక్టేషన్ కి ఏం అర్థం చేసుకోవాలి? వాళ్ళకి రొమటైడ్ ఆర్థరైటిస్ అనేది కూడా తెలియదు. ఇంకా అమాయకులు ఏంటంటే జాయింట్ పెయిన్స్ అంతే, కీళ్ళ నొప్పులు. ఇక్కడ వైరల్ ఫీవర్ నుంచి వచ్చిన కీళ్ళ నొప్పులు వేరు, రొమటైడ్ ఆర్థరైటిస్ నుంచి వచ్చిన కీళ్ళ నొప్పులు వేరు కదా. ఆ డిఫరెన్స్ ఎంత మాత్రం చెప్పినా మీరు వాడికి భలే తగ్గిచ్చారు, నాకు కూడా అలాగనే వెంటనే తగ్గించాలి, అతనికైతే తొందరగా తగ్గిపోయిందండి, నాకెందుకు? ఆ డిఫరెన్స్ తెలియదు వాళ్ళకి. అందుకని ఈ అక్యూట్ డిసీజెస్ ని, క్రానిక్ డిసీజెస్ ని మనం డీల్ చేసేటప్పుడు వీలైనంత వరకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి చూడాలి. ఇది మీ పరిస్థితి, అది వాళ్ళ పరిస్థితి, ఇది నేను రోజు ఫేస్ చేసేదే. ఇంప్రెషన్ తోటి వచ్చేస్తా ఉంటారు. వాళ్ళకి ఏదైతే తగ్గిందంట వీళ్ళకి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, ఒక కేసు మైగ్రేన్ కేసు అనుకుంటా, బ్యాక్ పెయిన్ కేసు, పిఏవిడి ఏదో కేసు. మెడిసిన్ ఇచ్చాను, సుమారుగా కొన్ని సంవత్సరాల నుంచి బాధపడుతున్నట్టున్నారు, అద్భుతంగా తగ్గిపోయింది, అసలు మళ్ళీ నో రికరెన్స్. అది వీళ్ళు బయటకు వెళ్ళి ఆటో ఎక్కుతున్నారు, ఆటో ఎక్కారు, ఆటోలో మాట్లాడుకుంటున్నారు, ఇన్ని రోజులే, అన్ని రోజులు ఆ డాక్టర్ దగ్గర వాడేమో తగ్గలేదు, ఈ దగ్గరికి వస్తే ఏంటి వారం 10 రోజుల్లో మొత్తం పోయింది, అసలు భలే ఇచ్చారని వాళ్ళు మాట్లాడుకుంటుంటే ఆటో డ్రైవర్ విన్నాడు. ఆటో డ్రైవర్ విన్నాడు, వాళ్ళు దిగిపోయారు, వెళ్ళిపోయారు. వేరే క్యాండిడేట్ ఎక్కుతారు కదా, మళ్ళీ ఇంకో క్యాండిడేట్ ఎక్కారు ఆటోలో. ఆటోలో ఎక్కితే ఈవిడ ఏదో ఫోన్ లో మాట్లాడుకుంటాను ఇంకొకరితోటి చెప్తుందట, నాకు ఇవన్నీ బాగాలేదు, అది బాగాలేదు, ఇది బాగాలేదని. ఈ ఆటో డ్రైవర్ విన్న ఆటో డ్రైవరు, అక్క అక్కడ డాక్టర్ ఉన్నాడు, అక్కడికి వెళ్తే ఇందాకే దిగిపోయారు, కొన్ని సంవత్సరాల నుంచి ఉన్నది వెంటనే తగ్గిపోయిందంట వాళ్ళకి అని. ఈవిడ ఆ మాట పట్టుకొని నా దగ్గరికి వచ్చింది, సార్ ఆటో డ్రైవర్ చెప్పారు ఇట్లా మాట్లాడుకుంటున్నారంట మీ గురించి అని. వాళ్ళకేదో, నాకు నాకు తెలిసి రీసెంట్ గా చేసిన కేసెస్ లో బాగా సక్సెస్ అయిన కేసు చిన్న బ్యాక్ పెయిన్ లేకపోతే ఏదో అది చిన్న ప్రాబ్లమే. కానీ ఈవిడ వచ్చింది 25 ఇయర్స్ నుంచి లైకన్ ప్లేనస్ ఉంది, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంది, ఆస్తమా ఉంది. ఇంప్రెషన్ అయ్యి వచ్చింది ఆవిడ. ఇంప్రెషన్ అయ్యి వచ్చితే, సార్ ఎప్పటికప్పుడు సార్ మీరు 2 వారాల్లో తగ్గించేశారంటే ఈవిడ అడగటం, నాకేమో నెలల తరబడి పడుతుంది. నేను చూసి నవ్వుకున్నానమ్మా, మీ సమస్య వేరు, వాళ్ళ సమస్య వేరు, అసలు ఏ కేసు అనేది నాకు తెలియదు, అంత చేటు అంత బాధపడి ఉంటే గానీ వాళ్ళు చెప్పుకొని ఉండరు, ఇక్కడికి వచ్చిన తర్వాత సాల్వ్ అయిపోయింది కదా అని. మీ కేసు డిఫరెంట్ అమ్మా అని చెప్పాల్సి వచ్చింది. మీ కేసు డిఫరెంట్, లైకన్ ప్లానర్స్ ఎప్పటి నుంచో ఉంది, 20-25 ఇయర్స్ నుంచి ఉంది, బెడ్ వెయిటింగ్ ఉంది, ఆవిడకి 65-70 ఉంటాయి, బెడ్ వెయిటింగ్ ఉంది, స్టిల్ బెడ్ వెయిటింగ్ ఉంది, ఆస్తమా ఉంది, ఎలర్జిక్ రైనైటిస్ ఉంది. ఇన్ని పెట్టుకొని వాళ్ళతోటి కంపేర్ చేసుకున్నప్పుడు మనకి సమస్యలే వస్తాయి మన ప్రాక్టీస్ లో కూడా. సో ఏ కేసుని ఆ కేసుగా విడదీసి చూసుకోవటం, వాళ్ళకి
కౌన్సిలింగ్ చేయటం అనేది చాలా ముఖ్యం. సో ఇటువంటి లాంగ్ టైమ్ మెడికేషన్స్ మీద ఉన్న వాళ్ళల్లో మనం ఒక్కసారిగా మెడిసిన్స్ తీసేయకూడదు. రిమూవ్ ఆబ్స్టికల్స్ గ్రాడ్యువల్లీ, నాట్ వైలెంట్లీ. ఫస్ట్ స్టెబిలైజ్ ద వైటల్ ఫోర్స్, దెన్ రెడ్యూస్ డిపెండెన్సీ. ఇది మనం చేయవలసింది. సో ఇక్కడ కూడా మళ్ళీ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఉంటది. ఎలా చేయాలి అని అనేది. లేటర్ హోమియోపతి చెప్పింది, హ్యాన్మన్ గారు చెప్పింది. ఇక్కడ కొన్ని స్టెప్స్ ని వాళ్ళు ప్రపోజ్ చేశారు. నువ్వు తీయటంలో కూడా ఎటువంటి రెమెడీ తీస్తున్నావు అనేది కూడా ముఖ్యమే. ఎటువంటి రెమెడీ తీస్తున్నావు అన్నప్పుడు పేషెంట్ మన దగ్గరికి ఆ సంచుల్లో ఉన్న మెడిసిన్స్ అంతా మన టేబుల్ మీద పోస్తుంది. పోసినప్పుడు ఫస్ట్ మనం అడగవలసిన క్వశ్చన్, ఫస్ట్ మనకు మనం వేసుకోవాల్సిన క్వశ్చన్, ఫస్ట్ స్టెప్ లో మనం చేయవలసిన పని, అది పేషెంట్ని అడుగు, లేదా ఆ పేషెంట్ కి ఆ మెడికల్ నాలెడ్జ్ లేకపోతే ఆ టాబ్లెట్స్ పేర్లు మనకి తెలిసి దాని కాంపోనెంట్ పేర్లు, దాని కాంపోనెంట్ గురించి మనకు ఐడియా ఉండాలి. ఈ కాంపోనెంట్ గురించి ఐడియా ఉన్నప్పుడు మనకు మనం వేసుకోవాల్సిన ప్రశ్న, అసలు ఎందుకు వాడుతున్నారు మీరు? ఇచ్చిన మెడిసిన్స్ వాళ్ళ మీద ఏ ప్లేన్ లో పనిచేస్తూ ఉంటాయి? ఈ ఐడియా రావాలి మనం. ఏ ప్లేన్ లో పనిచేస్తూ ఉన్నాయి? అసలు ఏం చేస్తూ ఉన్నాయి వెళ్ళిన మెడిసిన్? లోపల ఏం చేస్తూ ఉంది? ఎందుకంటే పెయిన్ కిల్లర్ చేసే పని ఒకటి, బీపీ టాబ్లెట్లు చేసే పని ఒకటి. బీపీ టాబ్లెట్లలోనే రకాలుంటాయి. ఫస్ట్ ఎటెన్ తోటి మొదలు పెడతారు. తర్వాత యాంబ్లోడిపిన్ మొదలు పెడతారు. తర్వాత టెల్మాసార్టన్ మొదలు పెడతారు. అలాగనే షుగర్ లో కూడా మెట్ఫార్మిన్ మొదలు పెడతారు, గ్లిమిప్రైడ్ మొదలు పెడతారు, గ్లిమిప్రైడ్ ప్లస్ వాలిప్స్ మొదలు పెడతారు. ఇలాగ ఒక్కొక్కటి ఒక్కొక్క ప్లేన్ లో పనిచేసే మెడిసిన్స్. అసలు ఎందుకు రాశారు, అవి చేసే పనేంటి? ఈ విషయాలు మనకు ఐడియా ఉండాలి. వాళ్ళని కూడా అడిగి తెలుసుకోవాలి. నువ్వు ఏమని డాక్టర్ దగ్గరికి వెళ్ళావు అని అనేది క్వశ్చన్ అడగాలి. అసలు ఈ టాబ్లెట్లు రాశారు కదా, నువ్వు డాక్టర్ దగ్గరికి ఎందుకని వెళ్ళావు? అప్పుడు మా ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి సార్, బాగా గొడవలు జరుగుతుంటే మాకు అక్కడ బాగా టెన్షన్ ఎక్కువైపోయింది, బీపీ ఎక్కువైపోయింది. డాక్టర్ దగ్గరికి వెళ్ళాను, బీపీ టాబ్లెట్లు రాశారు, బీపీ ఎక్కువైంది అని. మరి ఆ గొడవలు ఇంకా జరుగుతున్నాయా? లేదంటే అదంతా ఒక వారం 10 రోజులు. అప్పట్లో కాస్త బాగా టెన్షన్ వచ్చేసింది ఏదో. మరి అంతకుముందు బీపీ ఉందా? లేదు. మరి ఇప్పుడు నువ్వు టాబ్లెట్ ఎందుకు కంటిన్యూ చేస్తున్నావు? సార్ రాశారు కదా కంటిన్యూ చేయమన్నారు. దెబ్బ పడింది పేషెంట్. సిచ్యుయేషనల్ గా వాడాల్సిన మెడిసిన్ ని లైఫ్ లాంగ్ చేసాడు అతను. అలానే డయాబెటీస్ కూడా. సో మనము ఆ క్వశ్చనింగ్ మాత్రం ఖచ్చితంగా వేయాలి. ఈ మెడిసిన్ వాడాల్సిన సందర్భం ఏమొచ్చింది అని. సో టెంపరీగా ఉన్న ఒక ఎమోషనల్ ఎక్సైట్మెంట్ ని పర్మనెంట్ మెడిసిన్స్ తోటి ఆయన పర్మనెంట్ గా ఏదో లాంగ్ టైమ్ గా మెడిసిన్స్ పెట్టేసారు. అవుట్ ఆఫ్ 100 కేసెస్ లో 85% కేసెస్ ఇవే. 80, ఒక 15 రీనల్ ప్రాబ్లమ్స్ తోట వచ్చిన బీపీ, లేదా గుండెల్లో అంటే హార్ట్ లో వచ్చిన ప్రాబ్లమ్స్ తోటి అంటే కంప్లైంట్స్ తోటి వచ్చిన బీపీలు, ఇంకా వేరే రీజన్స్ తోటి ఉండొచ్చేమో కానీ 85% ఆఫ్ బీపీ టాబ్లెట్ లో, షుగర్ టాబ్లెట్ లో సిచ్యుయేషన్స్ లో వాళ్ళకి ఆ ఎక్సైట్మెంట్ వల్ల వచ్చిన ఏదైతే రీడింగ్స్ ఉంటాయో దాని నుంచి రాసేస్తూ ఉంటారు. పర్మనెంట్ పేషెంట్ ని చేసేస్తారు. ఒక మెడికల్ షాప్ కి అంటగట్టేస్తారు వాళ్ళని. ఇంక వాడు నెల నెల ఆ టాబ్లెట్లు కొనాల్సిందే. ఇది జరిగే విషయం. సో మనం ఇచ్చిన టాబ్లెట్స్ చూడాలి, దాని గురించి ఒక ఐడియా ఉండాలి మనకి. అవసరమైతే మనం మన నోట్బుక్ లో ఏం మెడిసిన్స్ వాడుతున్నారు, అవి ఎలా వర్క్ చేస్తాయనన్న బేసిక్ నాలెడ్జ్ మనకి రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే బీపీ టాబ్లెట్స్ ఏం చేస్తాయి? బీపీ టాబ్లెట్స్
సిమ్టమ్ కంట్రోల్ చేస్తాయి. ఏంటో సిమ్టమ్? ప్రెజర్, బ్లడ్ ప్రెషర్ అనే సిమ్టమ్ ని ఎంతవరకు కంట్రోల్ చేస్తాయి? మహా అయితే 24 అవర్స్. 24 అవర్స్ మాత్రమే. నువ్వు మరుసటి రోజు ఆ టాబ్లెట్ వేయకపోతే మళ్ళీ బీపీ పెరుగుతుంది. అంటే ఈ రోజు వేసిన టాబ్లెట్ ఎఫెక్ట్ 24 అవర్సే. అది కూడా బలవంతాన కంట్రోల్ చేయటం. అది కూడా ఈ టాబ్లెట్ వేసుకొని మిగతా ఏ ఎక్సైటింగ్ ఫ్యాక్టర్స్ కి కూడా వాళ్ళు ఎక్స్పోజ్ కాకూడదు. ఇంకా తెలుసా? బీపీ టాబ్లెట్ వేసుకొని లాంగ్ రన్ మారథాన్ చేయకూడదు. ఎందుకు? బీపీ టాబ్లెట్ బీపీని తగ్గించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే, మీరు చూస్తే మారథాన్ రేస్‌లో పార్టిసిపేట్ చేస్తూ పరిగెత్తడానికి చూసి బీపీ పెంచడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అప్పుడేం జరుగుతుంది? అపోజిట్ యాక్షన్స్. ఒక్కోసారి బెలూన్ పగిలినట్టు పగులుతుంది. ఏది? ఎందుకంటే మీరు పరిగెత్తుతూ ఉన్నప్పుడు హార్ట్ ఫంక్షన్ పెరగాలి. కానీ ఈ టాబ్లెట్ ఏం చేస్తుంది? హార్ట్ ఫంక్షన్‌ని తక్కువ చేసి బీపీ అనేదాన్ని తక్కువ చేసేస్తూ ఉంటుంది. సో, మజిల్స్‌కి సరిపడా రక్తాన్ని కూడా ఇది పంప్ చేయలేదు హార్ట్. ఎందుకంటే అది డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. నువ్వు బీపీ టాబ్లెట్ వేయటం మూలాన సప్లై తగ్గిపోతుంది. అంటే నిదానంగా ఉంటుంది గదా! సో, అతను ఫెటిగ్ తోటి పడిపోవచ్చు. కళ్ళు తిరిగి పడిపోవచ్చు. ఒక్కసారి కొట్టేయొచ్చు. సో, బీపీ టాబ్లెట్ సిమ్టమ్ కంట్రోల్. ఓహో! ఈ బీపీ టాబ్లెట్ సిమ్టమ్ మాత్రమే కంట్రోల్ చేస్తూ ఉంటుంది. లోపల పెథాలజీని ఏమాత్రం మార్చలేదది. బీపీ టాబ్లెట్. పెథాలజీని ఏమాత్రం మార్చలేదు. పెథాలజీని రిపేర్ చేయగలిగితే అది పర్మనెంట్ క్యూర్ అవుతుంది. సో, అలోపతిలో నాకు తెలిసి అటువంటి డ్రగ్స్ లేవు. పెథాలజీని కరెక్ట్ చేసేంత డ్రగ్స్ లేవు. మోడిఫై చేస్తా ఉంటాయి లోపల అంతే. అలాగనే థైరాయిడ్ టాబ్లెట్స్ ఏం చేస్తూ ఉన్నాయి? థైరాయిడ్ టాబ్లెట్స్ తోటే పేషెంట్ వచ్చారు అని అనుకుందాం. ఏం చేస్తూ ఉంటాయి? ముందు ఏం చేస్తూ ఉంటాయి ఇవి లోపల? ఈ విషయం మనకు తెలియాలి. హార్మోన్ రీప్లేస్‌మెంట్. ఏదైతే యాక్టివ్ ప్రొడక్ట్ T3 అనేది యాక్టివ్ ప్రిన్సిపల్. T4 అనేది ఒక రిజర్వ్డ్ అది. T3 అనేది థైరాయిడ్ గ్లాండ్ సరిగ్గా సెక్రీట్ చేయట్లేదు కాబట్టి, ఆ T3 వరకు హార్మోన్ రీప్లేస్‌మెంట్ చేస్తూ ఉంటారు. అంటే థైరాయిడ్ గ్లాండ్‌ని ఏ విధంగాను రిపేర్ చేయట్లేదు అన్న విషయం మనకు తెలియాలి. ఓన్లీ థైరాయిడ్ గ్లాండ్ పని చేయకుండా ఉండటం మూలాన అదేదైతే సెక్రీట్ చేయాలో పర్ డే, ఆ పర్ డే అమౌంట్‌ని బయట నుంచి ఇస్తూ ఉంటారు. అదే థైరాయిడ్ టాబ్లెట్స్ చేసేది. అలాగనే యాంక్సైటీ డ్రగ్స్ వాడుతూ ఉంటే ఏంటి? యాంక్సైటీ డ్రగ్స్ అనేది నెర్వస్ సప్రెషన్‌ని చేస్తూ ఉంటాయి. లోపల సినాప్సిస్ దగ్గర ఏర్పడుతూ ఉన్న కెమికల్స్ ఏదైతే ఉన్నాయో ఎక్సెసివ్ ఆహ్, ఏడీహెచ్‌డీ ఉందననుకోండి. అతనిలో డోపమైన్ ఎక్కువగా రిలీజ్ అవుతూ ఉండొచ్చు. లేతే ఎసిటోకొలైన్ అనేది రిలీజ్ అవుతూ ఉండొచ్చు. ఏదైనా సరే. వాటిని రిలీజ్ కాకుండా ఆపేస్తూ ఉంటాయి. సినాప్సెస్ దగ్గర ఫార్మ్ అయ్యే ఈ మైక్రో బయోకెమికల్ కాంపౌండ్స్‌ని ఫార్మ్ కాకుండా యాంక్సైటీ డ్రగ్స్ ఆఫ్ జేసేస్తూ ఉంటాయి. అందువల్ల హైపర్ యాక్టివ్‌గా ఉన్నవాడు డల్ అయిపోతాడు. డల్‌గా ఉండే వాళ్ళలో డోపమైన్ రిలీజ్ అవ్వటానికి ఏదో పుష్ చేయటానికి మెడిసిన్స్ ఇస్తూ ఉంటారు. ఆ డోపమైన్ రిలీజ్ అవుతుంది. హాయిగా హ్యాపీగా ఉంటాడు కాసేపు. ఇది యాంక్సైటీ డ్రగ్స్ చేసే పనులు. ఇవన్నీ ఇప్పుడు చెప్పిన టాబ్లెట్స్ అన్నీ సపోర్టింగ్ మెడిసిన్స్. నాట్ ఫర్ క్యూరింగ్ ఆఫ్ ద పేషెంట్ ఆర్ డిసీజ్. పేషెంట్‌ని గాని, డిసీజ్‌ని గాని ఏది క్యూర్ చేయటానికి పనికొచ్చేవి కాదు. అంటే స్టెప్ 1లో మనం ఫస్ట్ క్లారిటీ తీసుకోవాలి. అసలు ఎందుకు వాడుతున్నారు? ఆ వాడుతున్న డ్రగ్ ఏం చేస్తూ ఉంది అనన్న క్లారిటీ మనకు రావాలి. ఇది అలోపతిక్ మెడిసిన్స్ వాడే పేషెంట్స్‌లో తీసుకోవాల్సిన ఫస్ట్ స్టెప్. మరి సెకండ్ స్టెప్ ఏం చేయాలి? ఐడెంటిఫై ద డ్రగ్ ఎఫెక్ట్స్. అలాగనే ఐడెంటిఫై ద డిసీజ్ సింప్టమ్స్. డ్రగ్ సింప్టమ్స్ ఏంటి? డిసీజ్ సింప్టమ్స్ ఏంటి? అంటే
మనకి డ్రగ్ గురించిన కొంత నాలెడ్జ్ ఉండాలి. బీపీ టాబ్లెట్ ఎటెన్ వాడితే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి, కాంట్రా ఇండికేషన్స్ అనో, ఇంటరాక్షన్స్ అనో, సైడ్ ఎఫెక్ట్స్ అనో మనం డ్రగ్ టుడే అనే బుక్ ని చూసినా, బుక్ లో గూగుల్ కొట్టినా వచ్చేస్తూ ఉంటాయి. అవి ఏం చేస్తూ ఉన్నాయి, వాటి సిమ్టమెటాలజీ మనకు తెలిసి ఉండాలి. అలాగనే ఒరిజినల్ డిసీజ్ ఏంటి, ఆ డిసీజ్ సిమ్టమ్స్ ని సపరేట్ గా చేసుకోవాలి. అంటే ఆర్టిఫిషియల్ క్రానిక్ డిసీజ్ ని సపరేట్ గా రాసుకోవాలి. ఒరిజినల్ క్రానిక్ డిసీజ్ అనేదాన్ని సపరేట్ గా రాసుకోవాలి. అంటే నీకు డ్రగ్ నాలెడ్జ్ ఉండాలి, డ్రగ్ నాలెడ్జ్ ని సంపాదించుకోవాలి. ఓకే, ఇంత పని చేయాలని తెలిస్తే హోమియోపతికే వచ్చేవాడిని కాదండి. అవసరమా ఇది నాకు అని అనుకోకండి, తప్పదు, మన జీవితాలు ఇంతే. సో యు మస్ట్ సపరేట్ డ్రగ్ ప్రొడ్యూస్డ్ సిమ్టమ్స్, ఒరిజినల్ డిసీజ్ సిమ్టమ్స్, ఒరిజినల్ డిసీజ్ సిమ్టమ్స్ అండ్ పేషెంట్స్ కాన్స్టిట్యూషన్. ఈ మూడిటిని వేరువేరుగా రాసుకోగలిగిన నేర్పరితనం మనకు రావాలి. వాటిలో డ్రగ్ కి సంబంధించిన డిసీజ్ సిమ్టమ్స్ ఒరిజినల్ డిసీజ్ సిమ్టమ్స్ తోటి మింగిల్ అయిపోయి ఉంటాయి. మనకు తెలియదు ఇది కూడా న్యాచురల్ డిసీజ్ కిందనే అని అనుకుంటూ ఉంటాం మనం. కానీ సపరేట్ గా అవి రాసుకొని ఒరిజినల్ డిసీజ్ సిమ్టమ్స్, ఒరిజినల్ కాన్స్టిట్యూషన్, ఆయన ముందు ఎలాగుండేవాడు, ఈ జబ్బు రాకుండా ముందు ఎలాగుండేవాడు, ఈ జబ్బుకి సంబంధించిన సిమ్టమ్స్ పక్కన, డ్రగ్ కు సంబంధించిన సిమ్టమ్స్ పక్కన పెడితే ఒరిజినల్ కాన్స్టిట్యూషన్ అనేది మనకు అర్థమవుతూ ఉంటుంది. ఈ మూడిటిని సపరేట్ గా రాసుకోవాలి. ఎగ్జాంపుల్, ఓ పేషెంట్ ముఖం ఎప్పుడు డల్ గా ఉంటుంది, చూస్తే ఎమోషన్స్ ఏవి ఉండవు. ఆవిడ ఇంతకు ముందు బాగా టెన్షన్ పడేదండి, భర్త చనిపోయాడని టెన్షన్ పడేది. మధ్యలో కొన్ని రోజులు చూసాం, ఇక ఆ టెన్షన్స్ కాస్త పడుతూ ఉంటే ఈ మెడిసిన్స్ ఇప్పిస్తున్నాం. మెడిసిన్స్ చూస్తే యాంటీ యాంగ్జైటీ డ్రగ్స్, అది వేసుకున్న దగ్గర నుంచి నవ్వు లేదు, ఏడుపు లేదు, ముఖం మొత్తం ఎప్పుడు ఒకే రకంగా ఉంటుంది, ఎక్స్ప్రెషన్స్ ఉండిదావు వాళ్ళను. అంటే ఎమోషనల్ ఫ్లాట్నెస్. తన చుట్టూ ఏం జరుగుతూ ఉన్నా సరే పెద్దగా రెస్పాండ్ అవ్వని పరిస్థితికి వచ్చేస్తారు. ఎందుకంటే యాంటీ యాంగ్జైటీ రెమెడీస్ ఇచ్చేసారు కాబట్టి, ట్రాంక్విలైజర్స్ లాంటివి, యాంటీ డిప్రెసివ్ మెడిసిన్స్ ఇచ్చారు కాబట్టి చుట్టుపక్కల ఫంక్షన్ జరుగుతున్నా ఒకటే ఎక్స్ప్రెషన్, చావుకైనా సరే ఒకటే ఎక్స్ప్రెషన్. తిన్నావా అని అడగదు పిల్లల్ని, ఎందుకంటే ఎమోషనల్ ఫ్లాట్నెస్. పిల్లవాడికి బాగా లేకపోతే యూజువల్ గా ఏడుస్తారు, ఈ వీళ్ళు అది కూడా కనిపించదు. ఎమోషనల్ ఫ్లాట్నెస్ అనేది డెవలప్ అయిపోతుంది. ఇది డ్రగ్ సిమ్టమ్. ఇది ఒరిజినల్ కాన్స్టిట్యూషనల్ నేచర్ కాదు, డిసీజ్ నేచర్ కూడా ఒరిజినల్ డిసీజ్ కాదు అది. ఎమోషనల్ ఫ్లాట్నెస్ అనేది మెడిసిన్స్ నుంచి వచ్చింది, ఇది ఒరిజినల్ డిసీజ్ కాదు. సో హ్యానిమన్ గారు చెప్పిన క్రానిక్ మాయాజమ్స్ అనేది ఒరిజినల్ డిసీజెస్ కు మాత్రమే.